హలో గైస్, ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇది ఒక కంపారిజన్ వీడియో. ఎవరిద్దరి మధ్య అనంటే అర్జునుడి మధ్య, మేఘనాథుడి మధ్య. రామాయణ మహాభారతాల్లో నా ఫేవరెట్ చాలా గొప్ప ధనుర్ధారులు ఎవరు అనంటే శ్రీరాముడు, మేఘనాథుడు, అర్జునుడు, లక్ష్మణుడు. వీళ్ళ నలుగురు ఎలా అంటే వీళ్ళ నలుగురు ధనుర్వేదంలో పరాకాష్ట అన్నమాట. ఇలాంటి యోధులు ఆ రామాయణ మహాభారత కాలంలో ఎవరో లేరని అయితే నేను భావిస్తాను. ఇంకా ఎంతో మంది గొప్ప ధనుర్ధారులు అయితే ఉన్నారు, బట్ వీళ్ళ ఆర్చరీ అయితే నెక్స్ట్ లెవెల్ అని అయితే నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఈరోజు మనం ఏం చేద్దామనంటే, మనందరికీ తెలుసు శ్రీరాముడు, లక్ష్మణుడు వీళ్ళిద్దరూ వచ్చేసేసి ఇంద్రజిత్తుతో అయితే చాలా అయితే యుద్ధం చేశారు. మనం ఆ వీడియోలో అయితే చాలా దగ్గర అయితే చూసాము, మనం చాలా అయితే చదువుకొని కూడా ఉన్నాము. వారిది ఒక భయానక యుద్ధం అని అయితే మనం చెప్పుకోవచ్చు. కానీ నాకు ఇప్పటికీ ఉండే ఒక చిన్న కోరిక ఏంటి అని అంటే, అర్జునుడు, మేఘనాథుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందని ఒక్కసారి ఊహించుకోండి. ఇద్దరు చాలా గొప్ప ధనుర్ధారులు. వాళ్ళిద్దరైతే యుద్ధం చేయలేదు, కానీ ఇలాంటి కోరిక అయితే చాలా మందికి అయితే వచ్చి ఉండొచ్చు కదా, నాతో పాటు ఎంతో మందికి అయితే వచ్చి ఉండొచ్చు. వారిద్దరిలో యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు అని. రండి, ఈరోజు మనం వాళ్ళిద్దరు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది, ఎవరు గెలుస్తారు అనేది చెప్పుకుందాం. ఒకవైపు మేఘనాథుడు గైస్, రాక్షసుడు అని చెప్పి మనం అతన్ని ఎక్కువగా అయితే చెప్పుకోం, కానీ ఎక్కువ ఇన్స్పైర్ అయితే అవ్వం. కానీ అలాంటి యోధుడు రాక్షసుల్లో ఎవ్వరూ లేరు అని అయితే నేనైతే భావిస్తాను అనమాట. అందరూ రాక్షసులకి యుద్ధ విద్యలు అయితే తెలిసినా కానీ వాళ్ళ వరాల వల్ల అయితే వాళ్ళు గొప్ప వాళ్ళు అయితే అవుతారనమాట. మీరు చూసుకుంటే వాళ్ళ వరాల వల్లే వాళ్ళని చంపలేకపోతారు, కానీ వాళ్ళ యుద్ధ విద్యలు అయితే మరీ అంత అయితే ఉండకపోవచ్చు అని అయితే నేను భావిస్తాను. కానీ ఇంద్రజిత్తు మాత్రం తన యుద్ధ విద్యలు, తన మాయాశక్తుల వల్లే గొప్పవాడు. తనకు మళ్ళీ వరాలు కూడా ఉన్నాయి, బట్ ఆ వరాల గురించి ఎక్కువ చెప్పుకోరు. కానీ తనకుండే యుద్ధ విద్యలు, మాయాశక్తుల గురించి అయితే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. యుద్ధంలో శ్రీరాముణ్ణి, లక్ష్మణుణ్ణి ఓడించేంతటి శక్తి ఎవరికి ఉంటుంది? అలాంటిది ఇంద్రజిత్ వాళ్ళిద్దరిని 2 సార్లు చావు అంచుల వరకు నెట్టాడు అని అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు అనమాట ఇంద్రజిత్ యొక్క శక్తి ఎలాంటిది. అంతేకాకుండా సాక్షాత్తు దేవేంద్రుడిని తను 1-to-1 బ్యాటిల్లో చాలా సునాయాసంగా ఓడించాడు. ఇంద్రుడికి కూడా చాలా మాయాశక్తులు అయితే ఉన్నాయన్నమాట. ఇంద్రుడి దగ్గర కూడా చాలా అస్త్రాలు అయితే ఉన్నాయి, కానీ ఇంద్రుడి యొక్క మాయాశక్తులు, అస్త్రాలు ఇంద్రజిత్ ముందు ఎలాగూ పనికి రాకుండా అయితే పోయాయి అనమాట. ఇంద్రుడిని కూడా జయించి ఇంద్రజిత్తుగా అయితే మారాడనమాట మేఘనాథుడు. అలాంటి గొప్ప యోధుడైనటువంటి ఇంద్రజిత్తు ఒకవైపు అయితే, మరోవైపు అర్జునుడు. అందరూ శ్రీకృష్ణుడు లేకపోతే అర్జునుడు లేడు అన్నట్లుగా, అర్జునుడి యొక్క మొత్తం బలం శ్రీకృష్ణుడితోనే ఉంది అన్నట్లుగా అయితే అనుకుంటూ ఉంటారు. అది ఒక రకంగా కరెక్టే, కానీ ఎలా అంటే అన్ని దగ్గరలా శ్రీకృష్ణుడు అర్జునుడితో పాటు లేడనమాట. ఒక కురుక్షేత్రం మాత్రమే తను డైరెక్ట్గా అయితే తనతో పాటే ఎక్కువైతే ఉంటాడని అయితే మనం చదువుకోవచ్చు. ఎందుకు కురుక్షేత్రంలో అయితే ఆపోజిట్లో ఉండే వాళ్ళందరూ తన బంధువులు, తన తోబుట్టువులు, తన తాతలు, లేకుంటే తన గురువులు కాబట్టి తను యుద్ధం చేయలేకపోతాడు. కాబట్టి అప్పుడు చాలా సపోర్ట్ అయితే ఇస్తాడని అయితే చెప్పుకోవచ్చు. కానీ నిజంగా చెప్పాలి అని అంటే, శ్రీకృష్ణుడు లేకున్నా కానీ అర్జునుడు ఎలాంటి గొప్ప యోధుడో మీకు తెలుసుకోవాలి అని అంటే మీరు చదవాల్సింది విరాట యుద్ధం అనమాట. విరాట యుద్ధంలో మాత్రమే తెలుస్తుంది అర్జునుడు ఎలాంటి గొప్ప యోధుడు, అర్జునుడు ఏమేం చేయగలడు అని చెప్పి. కామాన్ గైస్, ఒక సైన్యం ముందుకు వెళ్ళి, ఒక చిన్న పిల్లని రథసారథిగా పెట్టుకొని ఒక సైన్యం ముందుకు వెళ్ళి, భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కర్ణ లాంటి గొప్ప యోధులు ఉన్నటువంటి సైన్యం ముందుకు వెళ్ళి ఒక్కడే యుద్ధం చేయాలి అని అంటే అతనికి ఎన్ని గట్స్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, తన శక్తి మీద తనకి ఎంత నమ్మకం ఉండాలి, తనకి ఎంత అస్త్రబలం ఉండాలి. అప్పుడు మాత్రమే అలాంటి వాళ్ళందరూ ముందుకు వెళ్ళి తను ఒక్కడే యుద్ధం చేయాలి అని అయితే అనుకుంటాడనమాట. తను ఒక్కడే యుద్ధం చేయడమే కాదు, తను యుద్ధం చేసిన వాళ్ళందరినీ కూడా గెలుస్తాడనమాట. 1 man against an army అన్నట్లయితే మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం, బట్ అదంత సులభం కాదన్నమాట. అంటిల్ అన్లెస్ ఆ 1 man వచ్చి అర్జునుడు అయ్యేంత వరకు. ఇంద్రజిత్ లాగే అర్జునుడు ఖండవవన దహనంలో ఇంద్రుడిని, దేవీ దేవతలను అయితే ఓడించాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్న మోరల్ సపోర్ట్ అయితే ఏమీ చేయలేదని అయితే మనం బుక్లో చదువుకోవచ్చు. 3 కోట్ల మంది నివాత కవచులను, లక్షలాది మంది పౌలోమ కాలికేయులను, దేవతలను, గంధర్వులను, మనుషులను, ఇలా అందరినీ ఓడించాడనమాట అర్జునుడు. సాక్షాత్తు శివుణ్ణే యుద్ధంలో మెప్పించి పాశుపతాస్త్రం పొందాడు. అలాంటి గొప్ప యోధుడు ఒకవైపు మేఘనాథుడు, ఒకవైపు అర్జునుడు. ఇలా అర్జునుడు మేఘనాథుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇద్దరూ చాలా బలవంతులు, ఇద్దరు చాలా అస్త్ర సంపద కలిగినటువంటి వాళ్ళు, కానీ వాళ్ళకుండే అడ్వాంటేజ్లు, వాళ్ళకుండే డిసడ్వాంటేజ్లు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి అయితే మనం ఆలస్యం చేయకుండా నా ఈ టాప్ 3 ధనుర్ధారుల్లో ఇద్దరైనటువంటి అర్జున, మేఘనాథుల యొక్క కంపారిజన్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అని అంటే, రామలక్ష్మణులతో పోరాడినటువంటి ఇంద్రజిత్తుతో విరాట యుద్ధంలో పోరాడినటువంటి అర్జునుడికి యుద్ధం
అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకు నేను వాళ్ళిద్దరిని ఆ సిచ్యువేషన్స్ నుంచే తీసుకుంటున్నాను అని అంటే, ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అని అంటే, రామలక్ష్మణులతో పోరాడే సమయానికి ఇంద్రజిత్తు దగ్గర చాలా అస్త్రాలు, తన లైఫ్లో తనకు కావాల్సిన అన్ని అస్త్రాలు అయితే ఆ టైంకి అయితే ఉన్నాయన్నమాట. తన ఇంకోటి ఏంటి అని అంటే, తన యుద్ధం చేయాలనే ఉత్సుకతతో కూడా ఉన్నాడు. అలాగే విరాట యుద్ధంలో అర్జునుడి గురించి అని ఎందుకు చెప్పాను అని అంటే, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు చాలా అంటే అన్ని అస్త్రాలు అయితే ఉపయోగించలేదన్నమాట. అంత దారుణంగా అయితే యుద్ధం చేయలేదు. కానీ విరాట యుద్ధంలో ఏంటి అని అంటే, ఎటువంటి భయం లేకుండా ఏ అస్త్రాలనైనా ఉపయోగించాలి అనే ఒక ఇంటెన్షన్తో వస్తాడు చూడండి, ఆ మైండ్ సెట్తో. ఆ మైండ్ సెట్ మనకి ఎక్కువ వచ్చేసేసి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, విరాట యుద్ధంలో కనిపిస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు కంపేర్ చేసే ఈ మెయిన్ వీడియో ఏంటి అని అంటే, వాళ్ళిద్దరి ఫుల్ పవర్స్ అనమాట. అంటే ఎలా అంటే, వాళ్ళు ఇంకా టాప్ మోస్ట్ పవర్స్ అన్నిటిని యూజ్ చేసేటువంటి ఆ మైండ్ సెట్తో ఉన్నారు అని అయితే మనం అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే, వాళ్ళ దగ్గర ఉండే అస్త్రాల గురించి మాట్లాడుకుందాం. మనం సాధారణ అస్త్రాలు కానీ తీసుకుంటే, అంటే నార్మల్ అస్త్రాలు వచ్చేసేసి ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, వాయువ్యాస్త్రం, పర్వతాస్త్రం, నాగాస్త్రం, గరుడాస్త్రం, అంతర్ధానాస్త్రం, ఇలా నార్మల్ అస్త్రాలు కానీ తీసుకుంటే అవి ఇద్దరి దగ్గర అయితే ఉన్నాయి అనమాట. అర్జునుడి దగ్గర, మేఘనాథుడి దగ్గర, ఇద్దరి దగ్గర అయితే ఉన్నాయి. వాళ్ళు బాగా అయితే యూజ్ చేస్తారని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. దాని తర్వాత మనం ఇంకొంచెం స్పెషల్గా వెళ్తే, నాగాస్త్రం కాకుండా నాగపాశం అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే మెయిన్ రామలక్ష్మణుల మీదకి ఇంద్రజిత్తు వాడిన అస్త్రం ఏంటి అని అంటే నాగపాశం అనమాట. అది చాలా మెయిన్ అనమాట. అది చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉంటుంది. కానీ ఈ అస్త్రం వచ్చేసేసి మేఘనాథుడి దగ్గర ఉంది, అర్జునుడి దగ్గర కూడా ఉంది. అర్జునుడి దగ్గరికి ఎలా వస్తుంది అని అంటే, ఉలూపి దగ్గర నుంచి వస్తుంది అనమాట. ఉలూపి వచ్చి ఒక నాగకన్య కాబట్టి, ఓకేనా. సో నాగపాశం కూడా ఇద్దరి దగ్గర అయితే ఉందన్నమాట. దాని తర్వాత నేను ఒక కొంచెం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సింది ఏంటి అని అంటే, హై లెవెల్ అంతర్ధానాస్త్రం, వరుణ పాశం, యమదండం, వజ్రాయుధం, ఈ 4 అస్త్రాలు వచ్చేసేసి అర్జునుడికి వనపర్వంలో అయితే సాక్షాత్తు దేవతల దగ్గర నుంచి అయితే తీసుకుంటాడు అనమాట. కానీ రామాయణంలో చూస్తే చాలా దేవతల దగ్గర నుంచి అన్ని అస్త్రాలు తీసుకున్నాడు అని రాసింది, కానీ వీటి గురించి అయితే స్పెసిఫిక్గా ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. ఇంకోటి ఏంటి అని అంటే, యమదండం, వజ్రాయుధం, ఈ 2 అంటే ఈ రెండింటిని మాత్రం ఎవ్వరికి ఇవ్వలేదు, ఒక అర్జునుడి తప్ప అన్నట్లయితే నేను చాలా దగ్గర చదివాను అనమాట. ఓకే, వజ్రాయుధం అయితే ఇంద్రుడు ఒక్క అర్జునుడికి మాత్రమే ఇచ్చాడు, ఎందుకంటే తన కొడుకు కాబట్టి అన్నట్లుగా అయితే ఒకటి ఉందన్నమాట. సో దాని ప్రకారంగా మనం కానీ చూసుకుంటే, ఈ యమదండం కానీ వజ్రాయుధం కానీ ఇవి 2 మాత్రం, దాని తర్వాత వరుణ పాశం కూడా, ఈ 3 మాత్రం ఒక్క అర్జునుడి దగ్గర ఉన్నాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంద్రజిత్తు దగ్గర అయితే ఎక్కడ ఉన్నాయని అయితే మెన్షన్ చేయలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, త్రిమూర్తుల దగ్గర నుంచి ఉండే గొప్ప గొప్ప అస్త్రాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ శివుడి దగ్గర నుంచి రౌద్రాస్త్రం, మహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం. ఎక్కువ అర్జునుడి దగ్గర నుంచి రౌద్రాస్త్రం, పాశుపతాస్త్రం వాడినట్లయితే నేను చాలా దగ్గర అయితే చదివాను అనమాట. బట్ మహేశ్వరాస్త్రం ఉన్నట్లు ఎక్కువ మెన్షన్ చేయలేదు, ప్లస్ తను యూజ్ చేసినట్టు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. త్రిమూర్తుల దగ్గర ఉండి అన్ని రకాల అస్త్రాలు తీసుకున్నాడు అర్జునుడు అని చెప్పి ఒక సిచ్యువేషన్లో వచ్చేసేసి భీష్ముడు అయితే చెప్తాడనమాట. సో దాని ప్రకారం మనం చూసుకుంటే, శివుడి దగ్గర ఉండే అన్ని అస్త్రాలు ఆల్మోస్ట్ ఆల్ అర్జునుడి దగ్గర ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంద్రజిత్తు దగ్గర కూడా రౌద్రాస్త్రం, మహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం కూడా ఉన్నాయన్నమాట. తను కూడా సాక్షాత్తు శివుడి దగ్గర నుంచే తీసుకుంటాడు అని అయితే నేను రామాయణంలో కూడా చదివాను. ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండే అస్త్రాలు కానీ తీసుకుంటే, వైష్ణవాస్త్రం, నారాయణాస్త్రం అనమాట. వైష్ణవాస్త్రం వచ్చేసేసి అర్జునుడి దగ్గర అయితే ఉంది, కానీ నారాయణాస్త్రం అయితే అర్జునుడి దగ్గర ఉంది అని అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. ద్రోణాచార్యుడు కూడా నారాయణాస్త్రం వచ్చేసేసి అర్జునుడికి అయితే ఇవ్వలేదన్నమాట. కానీ మనం రామాయణంలో తీసుకుంటే మేఘనాథుడి దగ్గర అయితే వైష్ణవాస్త్రం ఉంది అని అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఎందుకంటే అది చాలా తక్కువ మంది దగ్గర అయితే ఉందన్నమాట. బట్ నారాయణాస్త్రం ఉందని అయితే చాలా దగ్గర అయితే మెన్షన్ చేస్తున్నారు. సో దీని ప్రకారం చూసుకుంటే ఇది కొంచెం క్లారిటీ లేని పాయింట్ అయితే ఉంటుంది అనమాట. బట్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఒకరి దగ్గర వైష్ణవాస్త్రం అయితే ఖచ్చితంగా ఉంది, ఇంకొకరి దగ్గర అయితే నారాయణాస్త్రం అయితే ఉందన్నమాట. అంటే అర్జునుడి దగ్గర వైష్ణవాస్త్రం, మేఘనాథుడి దగ్గర నారాయణాస్త్రం ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. దాని తర్వాత మనం ఇప్పుడు బ్రహ్మాస్త్రం దగ్గరికి అయితే తీసుకుందాం. అంటే బ్రహ్మదేవుడి యొక్క అస్త్రాల గురించి అయితే తీసుకుందాం. బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, ఇవి 2 అస్త్రాలు అర్జునుడి దగ్గర ఉన్నాయి. అవి 2 అస్త్రాలు మేఘనాథుడి దగ్గర కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి గైస్ మొత్తం అస్త్రాలు మనం కానీ తీసుకుంటే, త్రిమూర్తుల దగ్గర ఉండే అన్ని రకాల అస్త్రాలు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయన్నమాట. దాని తర్వాత యమదండం, వజ్రాయుధం అర్జునుడి దగ్గర ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే రామాయణంలో అయితే ఎక్కడ వజ్రాయుధం ఉంది ఇంద్రజిత్తు దగ్గర అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. దాని తర్వాత నాగపాశ ఇద్దరి దగ్గర ఉంది, నార్మల్ అస్త్రాలు అయితే అన్ని దగ్గర ఉన్నాయి అనమాట. సో నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, వాళ్ళిద్దరి దగ్గర ఉండే అస్త్ర సంపద ఇంకెవ్వరి దగ్గర లేదు, ఒక శ్రీరాముడి దగ్గరే ఉంది అన్నట్లయితే నేనైతే భావిస్తాను అనమాట. అంటే శ్రీరాముడు, లక్ష్మణుడి దగ్గర. సో అంత అస్త్ర బలం అయితే ఇద్దరి దగ్గర ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఓన్లీ అస్త్రాలు కానీ తీసుకుంటే, ఇద్దరు నెక్స్ట్ లెవెల్ వారియర్స్ అయితే అయిపోతారు అనమాట. ఎందుకనంటే వాళ్ళ దగ్గర ఉండే అస్త్రాలకి అంతు లేదు. అర్జునుడు వనపర్వంలో అస్త్రాల కోసమే వెళ్ళి ఎన్నో అస్త్రాలు సంపాదించాడు. అలాగే ఇంద్రజిత్తు కూడా ఎన్నో రకాల గొప్ప గొప్ప యజ్ఞయాగాదులు చేసి సాక్షాత్తు ఒక్కొక్క దేవతల దగ్గర నుంచి ఒక్కొక్క అస్త్రం అయితే
ఇంద్రజిత్తు పొందాడనమాట. కాబట్టి వాళ్ళు అస్త్రాలతో కానీ కొట్టుకుంటే వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉండవు. ఎందుకనంటే వాళ్ళిద్దరి దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయన్నమాట. అంటే ఎలా అంటే ఇంకా ప్రపంచం మొత్తం అంతరించిపోయేంత వరకు వాళ్ళు యుద్ధం చేస్తారేమో. ఓకేనా? సో అదైతే నా పాయింట్ అనమాట. సో అస్త్రాలకు సంబంధించి ఎవరికి అయితే పాయింట్ వెళ్ళదనమాట. తర్వాత మనం ఏం చేసుకోవచ్చు అని అంటే స్కిల్స్ గురించి అయితే చెప్పుకోవచ్చు అనమాట. స్కిల్స్లో చూస్తే అర్జునుడికే ఫస్ట్ పాయింట్ వస్తుంది అని అయితే నేను ఫీల్ అవుతాను అనమాట. ఎందుకనంటే అర్జునుడు తన 2 చేతులతో బాణాలు వేసేది కానీ, చాలా ఫాస్ట్గా బాణాలు వేసేది కానీ, చాలా కరెక్ట్ అక్యూరేట్తో బాణాలు వేసేది కానీ, ఇవన్నీ చాలా స్పెషల్ మెన్షన్ చేస్తున్నాయి అనమాట మహాభారతంలో. కానీ ఇలాంటి పాయింట్స్ అయ్యి రామాయణంలో ఎక్కువ మెన్షన్ చేయలేదన్నమాట. ఓకేనా? దాని తర్వాత మనకి యుద్ధకాండం అయిపోయిన తర్వాత కూడా రావణాసురుడు, దాని తర్వాత ఇంద్రజిత్తు గురించి అయితే వస్తుంది. కానీ అక్కడ కూడా వాళ్ళిద్దరి గురించి అంటే ఇంత ప్రాపర్ స్కిల్స్ ఉన్నాయి ఆర్చరీలో అన్నట్లయితే నేను ఎక్కడ చదవలేదన్నమాట ఇంద్రజిత్తు గురించి. ఆర్చరీలో ఓన్లీ స్కిల్స్ మాత్రమే తీసుకుంటే 2 చేతులతో బాణాలు వేయడం కానీ, అక్యూరేసీ కానీ, ఎక్కువ నెంబర్ ఆఫ్ బాణాలు వేయడం కానీ, వీటన్నిటిని తీసుకుంటే అర్జునుడికి ఒక పాయింట్ వస్తుంది అని అయితే నేను ఫీల్ అవుతాను అనమాట. ఇప్పుడు మనం ఏం చెప్దాము అనంటే ప్రత్యేక శక్తుల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇవి చాలా డిఫరెన్స్ చేస్తాయి అనమాట ఒక వారియర్ దగ్గర నుంచి ఇంకో వారియర్కి. ఎలా అంటే మనం మాయాశక్తులు, అంతర్ధాన శక్తులు, దాని తర్వాత తామసి విద్య, ఇవన్నీ కానీ ఆలోచిస్తే మనం ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎవరిది అని అంటే ఇంద్రజిత్తుది అనమాట. ఎందుకంటే తనకుండే మాయాశక్తులు ఇంకా ఏ రాక్షసుడికి లేవన్నమాట. అంత గొప్ప మాయాశక్తులు, అంత గొప్ప తామసి విద్య, అంత గొప్ప అంతర్ధాన శక్తులు అయితే ఇంద్రజిత్తుకు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ లెవెల్ అనమాట. తను ఆ శక్తుల్ని యూజ్ చేసి యుద్ధం చేస్తే సాక్షాత్తు శ్రీరాముణ్ణి, లక్ష్మణుణ్ణి 2 సార్లు చావు అంచుల వరకు నెట్టాడనమాట ఆ శక్తులను యూజ్ చేసి. సో తనకి ఏంటి అని అంటే ఆ శక్తుల్లో ఇంకా తనని ఓడించే వాళ్ళు ఎవరు లేరు అనమాట. ఎవ్వరూ లేరు. రాక్షసుల్లో, దేవతల్లో ఎవరు చూసుకున్నా కానీ ఇక త్రిమూర్తుల వల్ల అవుతుందేమో కానీ ఇంకా ఎవ్వరి వల్ల కూడా కాదన్నమాట. ఓకేనా? ఎందుకనంటే తనకు అంత గొప్ప స్కిల్ అయితే ఉందన్నమాట. తామసి విద్య అంటే ఏంటి అని అంటే పట్టపగలే మీరు అక్కడే ఉంటారు అనమాట. అంటే ఒక వారియర్ అక్కడే ఉంటాడు. పట్టపగల ఏమైపోతుంది అంటే చుట్టుపక్కల వైపులా చిమ్మ చీకట్లు సృష్టించేస్తాడనమాట. మీకు అంటే ఆ వారియర్కి ఎటు కనిపించదు. తను అప్పుడు ఎక్కడి నుంచి మాయమయ్యి ఎక్కడి నుంచి బాణం వేస్తాడో కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. చూసే తలకి చంపేసి ఉంటాడంట. అంత గొప్ప విద్యలు అయితే తన దగ్గర అయితే ఉన్నాయన్నమాట. కానీ ఈ విద్యలు ఏవి అర్జునుడి దగ్గర అయితే లేదన్నమాట. అంటే మాయాశక్తులు, తామసి విద్య లేదు కానీ అంతర్ధాన శక్తి అయితే అర్జునుడి దగ్గర అయితే ఉందన్నమాట. ఇంకోటి ఏంటి అంటే అర్జునుడి దగ్గర ఇంకొక స్పెషల్ స్కిల్ ఏంటి అని అంటే శబ్దవేద టెక్నిక్ అనమాట. అంటే ఎక్కడ నుంచి సౌండ్ వస్తుందో అక్కడికైతే వేయచ్చు. బట్ మనం ఇక్కడ ఆలోచిస్తే శ్రీరాముడికి కూడా శబ్దవేదాస్త్రం తెలుసు, కానీ అంటే శబ్దవేద టెక్నిక్ అయితే తెలుసు. కానీ అది తెలిసినా కానీ శ్రీరాముడినే అంటే ఎలా అంటే 2 సార్లు ఆల్మోస్ట్ గాయపరిచి చావు అంచుల వరకు తీసుకెళ్లాడు అని అంటే శబ్దవేద టెక్నిక్ తెలిసినా కానీ అది కూడా ఇంద్రజిత్తు ముందు పనిచేయదని అయితే చెప్పాలన్నమాట. ఇంద్రజిత్తు తన మాయాశక్తుల్ని యూజ్ చేశాడా? తన ముందు నిలబడే వారియర్ ఎవరు ఉండరు. ఓకేనా? సో దీనికైతే ఖచ్చితంగా ఇంద్రజిత్తుకి అయితే పాయింట్ వెళ్ళిపోతుంది అనమాట. సో అర్జునుడికి అయితే పాయింట్ వెళ్ళదు. దాని తర్వాత ఏంటి అని అంటే మనం వాళ్ళ దగ్గర ఉండే ధనస్సులు కూడా చూసుకుందాం. అర్జునుడి దగ్గర గొప్ప ధనస్సు ఉందన్నమాట. మనకి ఉండే టాప్ 4 ధనస్సులో గొప్ప ధనస్సు అర్జునుడి దగ్గర ఉంది. ఇంకోటి ఏంటి అని అంటే తనకి అమృత తుల్యమైనటువంటి 2 బాణాలు అయితే అంటే ఆ బాణాలు వచ్చే ఇవైతే ఉన్నాయన్నమాట. సో దాని ప్రకారం ఏమవుతుందంటే తనకి ఎండ్లెస్ బాణాలు అనమాట. ఇంకోటి ఏంటి అని అంటే గాంధీవ ధనస్ ఏంటి అని అంటే దానికి పెట్టిన పేరు ఏంటి అని అంటే నంబర్ ఆఫ్ యారోస్ అనమాట. స్పీడ్, అక్యురేసీ, వాటన్నిటిలో గాంధీవ ధనస్సులు కొట్టే ధనస్ లేదు అని అయితే నేను ఫీల్ అవుతాను అనమాట. అంత ఫాస్ట్గా బాణాలు వేయచ్చు, అంత అక్యురేట్గా బాణాలు వేయచ్చు, అన్ని ఎక్కువ బాణాలు గాంధీవ ధనస్సు నుంచి అయితే వేయచ్చు అనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే అర్జునుడి దగ్గర గొప్ప ధనస్సు అయితే ఉంది. బట్ ఆ ఒక్క గొప్ప ధనస్సుతో గెలిచేస్తాడంటే కాదని అయితే చెప్పాలి. సో కాబట్టి మనం దీన్ని జస్ట్ చెప్పుకొని వదిలేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి వరాలు అనమాట. సో ఎవరి దగ్గర ఏ వరాలు ఉన్నాయని అయితే మనం చూసుకుందాం. మనందరికీ తెలుసు ఇంద్రజిత్తు దగ్గర ఉండే వరం ఏంటి అని అంటే కొన్ని బుక్కుల ప్రకారం ఏంటి అని అంటే తను 10-14 సంవత్సరాలు నిద్రపోకుండా, కనీసం అంటే పెళ్లి చేసుకొని కూడా తన భార్యతో పాటు ఉండకుండా, అన్నాలు అంటే అన్నం ఇవేవి తినకుండా ఉండేవాడి చేతిలో మరణం అన్నట్లుగా మనం కొన్ని దగ్గర చదువున్నాం. బట్ రామాయణంలో ఎలా మెన్షన్ చేసింది అని అంటే తను నికుంభిలా చైత్యం అనే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి అందరూ ఏమనుకుంటారు అంటే నికుంభిలా దేవి అని అయితే అనుకుంటారనమాట. బట్ రామాయణం బుక్లో ఎలా మెన్షన్ చేస్తుంది అని అంటే నికుంభిలా చైత్యం అనే ప్లేస్ దగ్గర, అంటే అదొక పెద్ద వటవృక్షం అనమాట. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళేసేసి తను ఒక గొప్ప యజ్ఞంగా చేస్తే దాని దగ్గర నుంచి వచ్చే ఒక రథం ఉంటుంది. అంటే ఒక రథం బయటకు వస్తుంది అనమాట. ఆ రథం మీద తను ఉన్నంత వరకు తనకు చావు రాకూడదు అనమాట. సో అదైతే అనమాట తనకుండే వరం. ఎప్పుడైతే ఆ యజ్ఞం అయితే చేస్తూ ఉంటాడో మధ్యలో ఎవరొచ్చి అయితే ఆపుతారో వాళ్ళ చేతిలోనే తన మరణం అయితే సంభవిస్తుంది అనమాట. సో దీని ప్రకారం మనం కానీ చూసుకుంటే అది చేయనంత వరకు
అతనికి చావు లేదని అయితే చెప్పాలన్నమాట. కానీ మనం చూసుకుంటే అర్జునుడికి ఇలాంటి స్పెషల్ పవర్స్ అయితే ఏం లేవన్నమాట. అంటే ఇలాంటి స్పెషల్ వరాలు అని చెప్పొచ్చు మనం. ఇలాంటి వరాలు అయితే ఏమీ లేవన్నమాట. అర్జునుడికి ఉంటే ఒకే ఒక్క అడ్వాంటేజ్ ఏంటి అని అంటే తనని నీటిలో ఏ జంతువు కూడా ఓడించలేదన్నమాట. సో నేను చదివినంత వరకు అయితే నాకు తెలిసింది అదొక్కటే. బట్ మనం చెప్పుకోవచ్చు ఏంటి అని అంటే అర్జునుడు కూడా శ్రీకృష్ణుడిలో ఒక భాగం, తను కూడా శ్రీ మహావిష్ణువులో ఒక భాగం, నారాయణలో నరుడు అని అయితే మనం చెప్పుకోవచ్చు. బట్ వరాల ప్రకారం చూసుకుంటే అర్జునుడికి అలాంటి వరాలు అయితే ఏమీ లేవన్నమాట. బట్ ఇంద్రజిత్తుకి అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడేమవుతుందంటే ఇంద్రజిత్తుకి ఇంకొక పాయింట్ కూడా వెళ్తుంది. ఇప్పుడు మనం శస్త్రాలతో సంబంధించినటువంటి యుద్ధం గురించి అయితే చెప్పుకుందాం. అంటే ఏంటి అని అంటే గదతో కానీ, బల్లెలతో కానీ, ఖడ్గంతో కానీ, ఖడ్గ యుద్ధం కానీ, లేదనంటే మల్ల యుద్ధం, వీటి గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. రామాయణం ప్రకారం కానీ చూసుకుంటే ఇంద్రజిత్ అయితే ఈ మల్ల యుద్ధాలు కానీ కత్తితో అయితే తక్కువ అయితే చేశాడనమాట. బట్ గదతో అయితే ఒక ప్రాపర్ రిఫరెన్స్ అయితే ఉంది. ఏంటి అని అంటే అంగదుడితో అయితే చేస్తాడనమాట. ఫస్ట్ అసలు రామలక్ష్మణులతో యుద్ధం చేయకముందు ఫస్ట్ ఏం జరుగుతుంది అని అంటే అంగదుడితో అయితే యుద్ధం చేస్తాడనమాట. ఏంటి గదా యుద్ధం చేస్తాడనమాట. అప్పుడు అంగదుడు ఇంద్రజిత్తుని ఓడిస్తాడు. మీరు వినింది నిజమే, అంగదుడు వచ్చి ఇంద్రజిత్తుని అయితే ఓడేస్తాడు అనమాట గదా యుద్ధంలో. దాని తర్వాత ఇంద్రజిత్తు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి అయితే పారిపోతాడు అనమాట. సో ఇదైతే జరిగిందనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే దాంట్లో అతనికి అంత స్కిల్ లేదని అయితే నేను ఫీల్ అవుతున్నాను అనమాట. బట్ అంగదుని ఓడించడం అయితే అంత సులభం అయితే కాదు. బట్ మనం అర్జునుల్లా కానీ తీసుకుంటే మనకు ప్రాపర్ రెఫరెన్స్ ఎక్కడ ఉంది అని అంటే శివుడితో పోరాడినటువంటి ఆ యుద్ధం అనమాట. ఆ యుద్ధంలో ఏంటి అని అంటే అర్జునుడు ఒక బాణాలతోనే కాదన్నమాట శివుణ్ణి మెప్పించింది, తన మల్ల యుద్ధంతో, తన కత్తి యుద్ధంతో కూడా మెప్పిస్తాడనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే తను చాలా గొప్ప యోధుడు. అంటే శివుణ్ణే మల్ల యుద్ధంలో కానీ కత్తి యుద్ధంలో కానీ మెప్పించాడు అని అంటే అతని దగ్గర ఎంత స్కిల్ ఉంటుందో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. అర్జునుడే ప్రాపర్ అని అయితే నేను ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఇది గైస్ మామూలుగా మనం కానీ చూసుకుంటే వాళ్ళ దగ్గర ఉండే అస్త్రశస్త్రాలు, వాళ్ళ దగ్గర ఉండే ప్రాపర్ స్కిల్స్, దాని తర్వాత ధనస్సులు, వాళ్ళ దగ్గర ఉండే ప్రత్యేక శక్తులు, వాళ్ళ దగ్గర ఉండే వరాలు, వాళ్ళ దగ్గర ఉండే శస్త్రాలు, అంటే అస్త్రశస్త్రాలు అని చెప్పాను కదా, సో శస్త్రాలతో యుద్ధాలు అనమాట. సో వీటన్నిటి గురించి కానీ చెప్పుకుంటే ఇది. ఇప్పుడు నేను ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్పాలి అనుకున్నా అంటే మీకు ఇక్కడే అర్థమైపోయింది అనమాట. నేను చెప్పిన దాని ప్రకారం ఒక స్కిల్స్లో, దాని తర్వాత శస్త్రాలతో వచ్చేసేసి అర్జునుడు గెలిచాడు అనమాట. ప్రత్యేక శక్తులు, దాని తర్వాత వరాలు, వీటన్నిటిలో వచ్చేసేసి ఇంద్రజిత్ అయితే గెలిచాడు. అంటే ఇద్దరికి రెండు పాయింట్లు అయితే ఉన్నాయి. ఒకవేళ వాళ్ళిద్దరికి యుద్ధం జరిగితే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే వాళ్ళ దగ్గరుండే అస్త్రాలు ప్లస్ స్కిల్స్తో సహా తీసుకుందాం అనమాట. వాళ్ళు అస్త్రాలు యూస్ చేయాలి, వాళ్ళ దగ్గర ఉండే స్కిల్స్, ఆర్చరీ స్కిల్స్ కూడా యూస్ చేయాలి. అప్పుడు అర్జునుడు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకు అని అంటే ఇద్దరి దగ్గర ఉండే అస్త్రాలు అమోఘం. సో అంత అస్త్ర బలం అన్నటువంటి ఇద్దరు యోధులు అంటే గొప్ప మదగజాలు ఒక్కసారి యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అని అంటే రెండు వైపులా అంటే నష్టం అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇద్దరి దగ్గర అంత బలం అయితే ఉందన్నమాట. అంత బలాలు గుద్దుకున్నప్పుడు ఏమవుతాయి అని అంటే ఇద్దరికి డ్యామేజ్ జరుగుతుంది. సో వాళ్ళ దగ్గర ఉండే అస్త్రాలు వాళ్ళిద్దరు కానీ యూజ్ చేశారు అని అంటే చాలా గొప్ప ప్రళయమే వస్తుందని అయితే నేనైతే భావిస్తున్నా. బట్ అర్జునుడు తన స్కిల్స్ ను బాగా యూజ్ చేసి అప్పుడు కానీ యుద్ధం చేస్తే అప్పుడు అర్జునుడు ఆ స్కిల్స్ వల్ల గెలిచే ఛాన్సెస్ అయితే కొంచెం పెరుగుతాయని అయితే నేను ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఎప్పుడైతే అలా పెరుగుతాయో అప్పుడు ఇంద్రజిత్ ఏం చేస్తాడు అందరికీ తెలుసు. ఏం చేస్తాడు, తన దగ్గర ఉండే మాయాశక్తులు, అంతర్ధాన శక్తులు, తామసీ విద్యను అయితే ఉపయోగిస్తాడు అనమాట. సో అప్పుడు అర్జునుడికి గెలితే ఛాన్సెసే లేదనమాట. ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే లేదు. ఎందుకంటే శ్రీరాముడినే 2 సార్లు చావు అంచుల వరకు నెట్టాడు అని అంటే అర్జునుడు అయితే ఖచ్చితంగా ఆ యుద్ధ అంటే ఇంద్రజిత్ కానీ ఆ మాయాశక్తులు కానీ యూజ్ చేశాడు అని అంటే అర్జునుడు ఖచ్చితంగా అయితే ఓడిపోతాడు అనమాట. సో ఓవరాల్గా కానీ చెప్పుకుంటే వాళ్ళ యుద్ధం అంటే అర్జునుడిది మేఘనాథుడిది యుద్ధం ఎప్పటి వరకు అయితే వాళ్ళ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉండే అస్త్రాలతో సాగుతుందో అప్పటి వరకు అర్జునుడిదిగే పై చేయి అయితే ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే మేఘనాథుడు తన దగ్గరుండే మాయా యుద్ధాలు, అంతర్ధాన యుద్ధాలు, తామసీ విద్యలు స్టార్ట్ చేశాడో అర్జునుడు ఓడిపోతాడని. సో అందుకనే టాప్ 3 ధనుర్ధారుల్లో ఓకేనా గొప్ప యోధుల్లో ఫస్ట్ వచ్చేసేసి శ్రీరాముడు అయితే, నేను రెండోది ఇంద్రజిత్, మూడోది అర్జునుడు అయితే నేను భావిస్తాను. సో ఇది గైస్ నా కంపారిజన్ వీడియో. మీకు నా కంపారిజన్ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే కామెంట్స్లో నేను ఏదైనా కొన్ని పాయింట్స్ కానీ మిస్ అయి ఉంటే, అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చే పాయింట్స్ ఏదైనా మిస్ అయి ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.